హలో నమస్కారం ప్రేక్షక దేవుళ్ళు స్టార్ లైట్ స్టోరీ ఛానల్కు స్వాగతం. ఈ రోజు కథలో శ్యామ్ అనే ఒక చిన్న ఉడత తన కుటుంబం కోసం ఎలా ఆలోచించి ఎలా సాధించాడు అనే విషయాన్ని చెబుతుంది. అటవిలోని లోపల ఎవరూ ప్రవేశించని ఒక మాయాజాలిక తోట ఉండేది. ఈ తోటలో ప్రకృతి రహస్యాలు మరియు పూర్వకాల జ్ఞానం ఉందని చెబుతారు. చాలా జంతువులు ఆ తోట గురించి ఆసక్తిగా ఉండేవి. కాని ఒక మాయా ప్రతిబంధనం వాటిని అడ్డుకుంటుంది. ఆ అటవిలో శ్యామ్ అనే ఒక ఆసక్తికరమైన ఉడుత ఉండేది. శ్యామ్ ఎప్పుడూ మాయాజాలిక తోట కథలను ఇష్టపడి విని, దాని రహస్యాలను కనుగొని తన మిత్రులతో పంచుకోవాలని కలలు కనేవాడు. ఒక సన్నటి ఉదయం తాను తోటలోకి ప్రవేశించడానికి ఒక మార్గం కనుగొనాలని నిర్ణయించాడు. శ్యామ్ తోట అంచున చేరి మాయా ప్రతిబంధనను పరిశీలించాడు. అది ఒక మృదువైన బంగారు వెలుగుతో మెరిసింది. తాను దాన్ని ఎలా దాటవచ్చో ఆలోచిస్తున్నప్పుడు ఒక పాత, జ్ఞానవంతమైన తాబేలు తను దగ్గరికి వచ్చింది. తను చెప్పినట్టు ప్రతిబంధనం కేవలం నిజమైన ఆసక్తితో మరియు స్వచ్ఛ హృదయంతో ఉన్నవారు మాత్రమే తెలుస్తుంది. శ్యామ్ తను సమర్థుడు అని నిరూపించడానికి 3 క్లిష్టమైన సమస్యను పరిష్కరించాలి. క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి శ్యామ్ తత్పరంగా తయారై పిచ్చి ఆనందంతో ముందుకు సాగాడు. మొదటి సమస్య నోరు లేకుండా మాట్లాడగలిగేది మరియు చెవులు లేకుండా వినగలిగేది, గాలితో సజీవమవుతుంది అని అడిగింది. కొద్దిసేపటి తర్వాత శ్యామ్ సమాధానం ప్రతిధ్వని అని గ్రహించాడు. ప్రతిబంధనం మరింత మెరుస్తూ అతను సరైనదని చూపించింది. రెండవ పరిష్కారం జీవితం లేకపోయినా పెరుగుతుందని, ఊపిరి అవసరమై లేకపోయినా నీటితో చంపబడుతుందని అడిగింది. శ్యామ్ బాగా ఆలోచించి సమాధానం అగ్ని అని అర్థం చేసుకున్నాడు. ప్రతిబంధనం మరింత వెలిగింది. అతను విజయవంతమైనదని సంకేతం పంపింది. చివరి సమస్య గనిలో నుంచి తీసుకొచ్చినదని, చెక్క పెట్టెలో పెట్టి విడుదల చేయబడని, కానీ దాదాపుగా అందరూ ఉపయోగించేవారని అడిగింది. ఈ సమస్యలను శ్యామ్ను కొంత సమయం క్లిష్టాంగా ఉంచింది. ఆలోచిస్తూ తాను ముందుకి వెనక్కి తిరుగుతూ అర్థమయ్యేటప్పుడు సమాధానం పెన్సిల్ అని చెప్పాడు. ప్రతిబంధనం మలుపుగా వెలిగింది మరియు తరువాత నెమ్మదిగా మాయమై తోట ప్రవేశం కనిపించింది. తోటలో శ్యామ్ చుట్టూ ఉన్న అందం మరియు ఆశ్చర్యంతో ఆశ్చర్యపోయాడు. ప్రతి రంగు పూలు వికసించాయి, చెట్లు పాతకాలపు రహస్యాలను విసిరాయి, మరియు గాలి అటవీ గుండెలో నుంచి వచ్చిన స్వరమాధుర్యం నిండింది. శ్యామ్ అన్వేషించగా ఒక మెరిసే సరోవరం కనిపించింది. దాని స్పష్టమైన నీటిలో అతను మొత్తం అటవీని, జీవితం మరియు సమృద్ధితో నిండిన దృశ్యం చూశాడు. అతను తోట యొక్క నిజమైన రహస్యం ప్రకృతి యొక్క సమతుల్య మరియు సామరస్యం మరియు దానిని రక్షించే జ్ఞానం అని గ్రహించాడు. కొత్త జ్ఞానంతో నిండిపోయి శ్యామ్ తోట నుండి తన మిత్రుల దగ్గరకు తిరిగి వచ్చాడు. తాను అనుభవించినది మరియు నేర్చుకున్న పాఠాలను పంచుకున్నాడు. అటవీ జంతువులు శ్యామ్ ప్రయాణం ద్వారా ప్రేరణ పొందిన ప్రకృతితో సామరస్యంగా మరియు వారి ఇంటిని రక్షించడానికి మాట ఇచ్చాయి. ఆ రోజు నుండి మాయాజాలిక తోట తెరచి ఉండేది, కానీ కేవలం స్వచ్ఛ హృదయంతో మరియు ఆసక్తి పూరితమైన మనసులతో ఉన్నవారికి మాత్రమే. మరియు శ్యామ్ ఆసక్తికరమైన ఉడుత అందరికీ తోట యొక్క రహస్యాలను తెరిచిన హీరోగా గుర్తించబడతాడు. కథ యొక్క నీతి: నిజమైన ఆసక్తి మరియు పవిత్రమైన హృదయం ఉత్తమ రహస్యాలను వెలికి తీస్తాయి మరియు అందరికీ జ్ఞానం తెస్తాయి. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మన తదుపరి కథా వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.